రాత్రి 12 దాటిన వెంటనే నాగిరెడ్డిపల్లి రోడ్ పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. పక్కనే ఉన్న కొబ్బరి తోటల మధ్యగా వెళ్తున్న సన్నని రోడ్డు. గాలి కూడా అక్కడికి రావడానికి భయపడినట్టు అనిపించేది. ఆ రోడ్డును గ్రామంలో అంతా పోగొట్టుకునే దారి అని పిలిచేవారు. ఎందుకంటే ఆ దారిలో ఎప్పుడూ ఎవరో కనిపిస్తారు. కానీ వారికి ముఖం ఉండదు. వాళ్లు ఎక్కడినుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. రిషి అనే అబ్బాయి సిటీ నుంచి వచ్చిన అతని ఫ్రెండ్ను చూడడానికి ఆ రాత్రే బైక్పై బయలుదేరాడు. ఇది 10 నిమిషాల రోడ్. ఏమవుతుంది అని అనుకుని మొబైల్ ఫ్లాష్ వేసి బయలుదేరాడు. కాని రోడ్డులో అడుగుపెట్టగానే అతడి గుండె గుబుగుబు మోగింది. చెట్ల నీడలు అతడి మీద పడుతూ భయంకరంగా కదులుతున్నాయి. కాసేపటికి అతడు ఎదురుగా ఒక అమ్మాయి శిలువ కనిపించింది. తెల్లటి చీర, జుట్టు ముఖం మొత్తం కప్పేసి హఠాత్తుగా రోడ్డు మధ్య నిలబడి ఉన్న అమ్మాయి. అక్క, ఎవరండి? రోడ్డు మధ్య ఎందుకు అని అడుగుతుంటే ఆ అమ్మాయి ఒక్కసారిగా నెమ్మదిగా తల పైకి లేపింది. అమ్మాయి ముఖం లేదు. ఎక్కడ చూస్తున్నాడో తెలియకుండా బలంగా కేకపెట్టాడు రిషి. బైక్ తిప్పి పారిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు బైక్ ఆగిపోయింది. ఇంజన్ మళ్లీ ఆన్ అవ్వడం లేదు. అలా ఆగిపోయిన బైక్ వెనక ఏదో బరువైన అడుగుల శబ్దం. రిషి వెనక్కి తిరిగి చూడగానే ఆ అమ్మాయి కాదు, ఇంకెవరో. ముఖం కనిపించదు. కాళ్లు నేలను తాకకుండా గాల్లో తేలుతూ అతడి దగ్గరకు వస్తోంది. దారి తెలియదా? నన్ను ఇంటికి తీసుకెళ్తావా అని చప్పున అడిగిన శబ్దం రిషి చెవిలోకి వచ్చింది. అతడి తల తిరిగి కళ్ళు మసకబారాయి. ముందున్న ప్రపంచం ఒక్కసారిగా చీకటిగా మారింది. రిషి కళ్ల ముందు చీకటి కమ్ముకున్న తర్వాత ఎంతసేపు గడిచిందో అతనికే తెలియలేదు. బైక్ హెడ్లైట్ మసకబారిన వెలుతురు మళ్లీ అతని కళ్లకి తాకగా అతడు ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తను చీకటి రోడ్డు మధ్య నేలపై పడిపోయి ఉన్నాడు. కాని ఒక విషయం మాత్రం అసహజం. అతని పక్కనే నేలపై ఎవరో నిల్చున్నట్టుగా అడుగుల ముద్రలు ఇంకా తాజాగా కనిపిస్తున్నాయి. రిషి బైక్ వైపు నెమ్మదిగా నడుస్తుండగా అతని వెనుక గాల్లో తేలే ఆ శబ్దం మళ్లీ గుండె బద్దలయ్యేలా ధడధడలాడుతోంది. ఎక్కడినుంచి వచ్చింది? ఎవరో మనిషేనా అని అనుకుంటూ బైక్ దగ్గరకు చేరుకున్నాడు. బైక్ మీద ఒక తెల్లటి చీర మడతగా పడేయబడి ఉంది. రిషి దాన్ని చూస్తూనే శరీరం మొత్తం గడ్డకట్టిపోయింది. ఇది ఆమెదే కదా అని అనుకుంటూనే దాన్ని తొలగించబోతే అప్పుడే ఎవరో అతడి చెవికట్టు దగ్గరగా వచ్చి చప్పున, నన్ను ఇంటికి తీసుకెళ్లమ్మా, దారి తెలియదు అని అన్నట్టుగా స్పష్టంగా వినిపించింది. రిషి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవ్వరూ లేరు. కాని చల్లని ఊదరగాలి అతని ముఖానికి తగిలి వెళ్ళింది. బైక్ స్టార్ట్ అయ్యేలా ప్రయత్నిస్తుండగానే బైక్ మీటర్ లైట్ ఒక్కసారిగా ఫ్లికర్ అయ్యింది. మీటర్లో కనిపిస్తున్న స్పీడ్ నంబర్లు యాదృచ్ఛికంగా జారుతూ 0 నుంచి నేరుగా 90 వరకు వెళ్లి నిలిచిపోయాయి. బైక్ కదలడం లేదు. కాని మీటర్ మాత్రం 90 చూపిస్తోంది. ఆ వెంటనే రిషి బైక్ వెనుక సీటు భారీగా దిగిపోయిన శబ్దం వచ్చింది. యారో వెనక కూర్చున్నారు. రిషి కళ్ళకి నీళ్లు రావడం మొదలైంది. ఎవర్రా? దయచేసి వెళ్ళిపోండి అని వణుకుతున్న గడంతో అన్నాడు. మరుసటి క్షణంలో ఆ పిశాచి నెమ్మదిగా, భయంకరంగా, ముక్కుసూటిగా రిషి చెవిలోకి చెప్పింది. దారి తెలియదు. నీతో వస్తాను. అదే సమయంలో బైక్ స్వయంగా స్టార్ట్ అయిపోయింది. రిషి చేతులు స్టీరింగ్ మీదే ఉన్నా బైక్ అతని నియంత్రణలో లేదు. బైక్ సన్నని అటవీ దారిలోకి తానే మలుపు తిరిగింది. ఎప్పుడూ వెళ్లని, గ్రామంలో ఎవరూ కూడా వెళ్లనంత లోతులోకి. రిషి గుండె ఆగిపోతుందనే అనిపించింది. ఇది ఏ దారి అని కేక వెయ్యబోతే అతని ముందు రోడ్డు మధ్య పొడుగాటి కాళ్లతో, ముఖం లేని ఆడ శిలువ మళ్లీ కనిపించింది. కాని ఈసారి ఆమె ఒంటరిగా లేదు. పక్కన ఇంకా ఇద్దరు ఉన్నారు. మరియు ముగ్గురూ ఒకేసారి తమ తలలను రిషిని చూసే దిశగా ఒక్కసారిగా తిప్పారు.
బైక్ వేగం తగ్గకుండా ముందుకు దూసుకెడుతోంది. రిషి చేతులు స్టీరింగ్పై ఉన్నాయి కాని అతడి శరీరం అతని మాట వినడం లేదు. ముందున్న ఆ 3 సిలువలు, పొడుగాటి కాళ్ళు, ముఖం లేని ఖాళీ ముఖాలు, చీరలు గాలికి కాదు, ఎదురుగా ఉన్న చీకటికి వాలుతున్నట్టు కదులుతున్నాయి. ముగ్గురూ తల ఒక్కసారిగా రిషి వైపు తిప్పిన క్షణంలో బైక్ హెడ్లైట్ వెలుగు ఒక్కసారిగా ఆఫ్ అయిపోయింది. చీకటి, అసలైన చీకటి. రిషి హృదయం ఛాతీ నుండి బయటకు దూకుతున్నట్టుంది. దేవుడా, దేవుడా అని పూర్తిగా వణుకుతూ బతిమాలుతున్నాడు. అప్పుడే అతని వెనుక కూర్చున్న ఆ పిశాచి మళ్లీ మాట్లాడింది. ఎందుకు భయపడుతున్నా? నన్ను ఇంటికి తీసుకెళ్తా అన్నావు కదా. అనగానే రిషి ఆడమాటలో ఏదో విచిత్రమైన పిల్లల నవ్వు, ఏడుపు, శ్వాస ఆల్ ఇన్ వన్ విన్నాడు. బైక్ హెడ్లైట్ అకస్మాత్తుగా మళ్లీ వెలిగింది. కాని 3 సిలువలు కనిపించలేదు. రిషి ఊపిరి పీల్చుకుంటూ ముందుకి చూడగా రోడ్డుపై ఒక్క కాగితం మెల్లగా ఎగిరిపడి అతడి బైక్ చక్రం దగ్గర ఆగింది. ఆ కాగితంపై ఏదో రంగు, ఏదో ఆకారం, రక్తం తుడిచినట్టుగా. రిషి దాన్ని భయంతో తీసుకుని చూశాడు. అందులో 3 చిన్న పిల్లల ఫోటోలు ఉన్నాయి. వాటి కింద పేర్ల దగ్గర ఎర్రరంగులో పెద్దగుద్దుగా రాశారు, మిస్సింగ్, లాస్ట్ సీన్ ఆన్ ద సేమ్ రోడ్. అతడు ఫోటో చేతిలో పెట్టుకుని వణుకుతున్నప్పుడు వెనుక కూర్చున్న పిశాచీ కంఠం మెల్లగా అడిగింది, ఆ ముగ్గురిని చూశావా? రిషి పరుగెత్తి దూరంగా వెళ్ళాలి అనుకుంటుండగానే బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. సైలెన్స్, పూర్తి సైలెన్స్. ఆ సైలెన్స్ మధ్యలో 2 చేతులు చల్లగా అతని భుజాలపై నుంచి చుట్టుకుంటూ అతని ఛాతి మీదకు వచ్చాయి. రిషి గుండె ఢల్లుమంది. అతడి శరీరం కదలడం లేదు. మెల్లిగా ఆమె చల్లని వేళ్లు అతని గొంతు చుట్టూ బిగుస్తున్నాయి. మన ఇంటి ముందు అగ్నిచాటు ఉంది. అందుకే దారి తెలియదు. నువ్వు చూపించాలి అని ఆ పిశాచీ చెవిలో అలుగుతూ చెప్పింది. అకస్మాత్తుగా రోడ్డుకి పక్కన ఉన్న చెట్ల మధ్య నుంచి పిల్లల నవ్వులు వినిపించాయి. 3 వేర్వేరు దిశల్లో నుంచి, 3 వేర్వేరు గొంతులతో. రిషి భయంతో కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూడగా వెనక్కి కూర్చున్న ఆ పిశాచీ కనిపించలేదు. కాని అతని ముందు హెడ్లైట్ వెలుతురులో స్పష్టంగా ముఖం లేని 3 చిన్న పిల్లలు నిలబడి ఉన్నారు. హెడ్లైట్ వెలుతురు పడుతున్న చోట ముఖం లేని ఆ 3 చిన్న పిల్లలు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. వారి దుస్తులు పాతకాలం నాటి పాఠశాల యూనిఫారంల లాగా ఉన్నాయి. కాని నేలకి మట్టి కూడా తగలకుండా గాల్లో కొంచెం ఎత్తులో తేలుతున్నట్టు కనిపించారు. రిషి గొంతు ఎండిపోయింది. ఎవర్రా మీరంతా అని అడగబోయే లోపే మధ్యలోని ఆ పిల్లాడు తల మెల్లగా ఒక వైపు వంగించాడు. అందులో ఎలాంటి కళ్ళు లేవు, నోరు లేదు, ముఖమే లేదు. అయినా నవ్వుతున్నట్టుగా అనిపించింది. హఠాత్తుగా వారి వెనుకనున్న చెట్లలోనుంచి గాలి దెబ్బలా పామర పామర అని చీర రెపరెపలు వినిపించాయి. ఆ వెంటనే ఆ 3 పిల్లలు ఏకకాలంలో తమ చేతులు ముందుకు చాచి రిషి వైపు నడవడం ప్రారంభించారు. మోకాళ్ళు కదిలించకుండా, కాళ్లను నేలపై పెట్టకుండా, స్లైడ్ అవుతున్నట్టుగా. రిషి బైక్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఒక కిక్, రెండో కిక్. ఏమి పని చేయలేదు. దేవుడా, ఎవరైనా రండి అని పూర్తిగా ఆవేదనతో అరవబోతుంటే కుడివైపున ఉన్న పిల్లవాడి మణికట్టు పిడికిలిని మెల్లగా ఎత్తి రిషి మీద చూపించాడు. అతడి చెవిలోకి చప్పున ఒక చిన్నపాటి పిల్ల గొంతు వినిపించింది. అమ్మ వచ్చిందమ్మా. అది విన్న క్షణానికి రిషి శరీరంలో రక్తం గడ్డకట్టినట్టయింది. ఎక్కడి నుండో చీకటి ముసుగులా తెల్లచీర అలికిడి ప్రారంభమైంది. గాలి ఒక్కసారి బలంగా ఊది అతడి బైక్ వెడల్పు దాటినంత దూరం వరకు చీర రెపరెపలు తిరిగాయి. అప్పుడే వారి అమ్మ వచ్చిందని వారు చెప్పినది. ఆమె అదే తెల్ల చీరలో ఉన్న పొడుగాటి సిలువ. ఆమె చెట్ల నీడల్లోంచి బయటికి వచ్చి
నెమ్మదిగా పిల్లల వెనుక నిలబడింది. ముఖం మళ్లీ పూర్తిగా జుట్టు కప్పేసింది. కాళ్ళు మళ్లీ నేలను తాకలేదు. ఒక్క క్షణంలోనే పిల్లలు ముగ్గురు చెట్లలోకి మాయమయ్యారు. వాళ్లు కనిపించకపోయినా వాళ్ల నవ్వులు మాత్రం చెవుల్లో తిరుగుతున్నాయి. ఈసారి ఆ మహిళ నెమ్మదిగా రిషి వైపు చెయ్యి చాచి, మన ఇంటికి తీసుకెళ్ళు అని ఘోరంగా, లోతైన చెవికట్టు గొంతుతో చెప్పింది. రిషి భయంతో వెనక్కి జారిపడిపోయాడు. తను పడిన వెంటనే ఆ మహిళ చేతులు రిషి బైక్ హ్యాండిల్ పైన పెట్టి ఒక్కసారిగా బైక్ని స్టార్ట్ చేసింది. బైక్ గర్జించింది. ఆమె బైక్ మీద కూర్చోకుండా పక్కనే నిలబడి ఉన్న బైక్ తానే ముందుకు దూసుకెళ్లడం మొదలైంది. రిషి నేలపై ఉన్నాడు. బైక్ మాత్రం చీకట్లోకి దూసుకెళ్లి ఆ పిశాచిముఖం మీద వెలుతురు పడుతుండగా ఆమె ఎట్టకేలకు ముఖం చూపించింది. కళ్ళుండాల్సిన చోట పెద్ద గుంత, నోరు ఉండాల్సిన చోట అసహజంగా పొడుగు చీలిక. ఆ చీలిక చివరల్లో పిల్లల రక్తం లాంటి ఎరుపు. అమ్మాయో పిశాచి కాని తల వెనక్కి అసహజంగా తిరుగుతూ హరిస్తోంది. రిషి కేక వేసి వెనక్కి తొండుతున్నాడు. కాని అతను వెళ్లగలిగే దారి లేదు. బైక్ చీకట్లో ఆగిపోయింది. దాని హెడ్లైట్ ఒక్కసారిగా మసకబారుతూ ఆరిపోయింది. అంధకారం, చెట్ల మధ్య నవ్వులు, భారీగా వస్తున్న అడుగుల శబ్దం. ఆమె రిషి వైపు రావడం ప్రారంభించింది. చీకటి ముసుగులో నుంచి ఆమె వస్తున్న శబ్దం భూమి మీద నడవటం కాదు, గాల్లో వేలాడుతున్నట్టు టక్ టక్ అని ఖాళీగా వినిపిస్తున్నది. రిషి వెనక్కి తొంగి చూడగా వణికిపోతున్నాయి. ఎవర్రావు నువ్వు? నా దగ్గర ఏం కావాలి అని వణుకుతున్నా. ఆమె దగ్గరికి వచ్చే కొద్దీ చెట్టులన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి. కాకుల శబ్దం లేదు. గాలి కూడా ఆగిపోయింది. ఆమె రిషి ముందు ఆగి నెమ్మదిగా తల పక్కకు వంచింది. అదే సమయంలో ఆమె పొడవాటి జుట్టు పక్కకు జరగగా ఆమె ముఖం పూర్తిగా బయటపడింది. రిషి ఊపిరి ఆగిపోయింది. ముఖం కాదు, ముఖం మిగతా భాగాలు కాదు. అది మొత్తం కాలిపోయిన బూడిద మాదిరి ఉంది. కళ్ళుండాల్సిన చోట గుబ్బ కళ్ల రంధ్రాలు. నోరు మాత్రం భయంకరంగా పొడవుగా చీలిపోయి ఉంది. అతని ముందు మొగ్గుతోంది. కాని ఆమె మాట్లాడిన గొంతు మాత్రం చిన్న పాపలలాగా ఉంది. అతడు కూడా ఇలా అన్నాడు, నన్ను వదిలిపెట్టొద్దు అన్నాడు. రిషి ఏమీ అర్థం కాలేదు. ఎవరు ఎవరు అన్నాడు అని అరిచాడు. ఆమె మెడ మెల్లగా 180 డిగ్రీలు తిరిగి చెట్ల దారిని చూపించింది. అక్కడ చీకట్లో ఒక చిన్న నీడ దూకి దూకి రిషి వైపు వస్తోంది. అది ఒక పిల్లవాడు. పొట్టిగా, బొద్దుగా, ముఖం లేకుండా. అతడు దగ్గరికి వచ్చి చేతిలోనుంచి ఏదో కింద పడేశాడు. రిషి చూశాడు. అది ఒక స్కూల్ బ్యాగ్. దానిపై రాసి ఉంది, విజయ్ 4th క్లాస్. రిషి శరీరం మొత్తం వణికిపోయింది. ఇది నిన్న మిస్సింగ్ అయిన పిల్లాడి పేరు అని అతనికి ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఆమె నెమ్మదిగా మాట్లాడుతూ, నన్ను వదిలిపెట్టినవాడు అతడే అని చెప్పిన క్షణంలో రిషికి ఒక భయంకర నిజం అర్థమైంది. ఆమె భర్త. అతడే ఆ ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయిన రోజున ఆమెను కూడా ఈ రోడ్డులో వదిలేసి పారిపోయాడు. పరుగు తీస్తూ పడ్డ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, ఆమె, అందరూ చనిపోయారు. రిషి నిశ్శబ్దంలో కంపిస్తూ అన్నాడు, అంటే మీరు ప్రతి రాత్రి ఎవరో ఒకర్ని మీ ఇంటికి తీసుకెళ్లడానికి? ఆమె నెమ్మదిగా తల ఊపింది. అవును. మా ఇంటి అగ్ని ఇంకా ఆరలేదు. నన్ను వదిలిన చోటికి నన్ను తీసుకెళ్లాలి. అదే సమయంలో చెట్ల వెనుక నుంచి మరి 2 పిల్లల శరీరాలు నెమ్మదిగా బయటకు వచ్చాయి. ముగ్గురు పిల్లలు. అవాళ్ల అమ్మ. అందరూ రిషి చుట్టూ చుట్టేశారు. రిషి గుండె బద్దలయ్యేలా అరవబోతున్నాడు. ఎత్తులో నుండి ఒక పెద్ద లైట్ ఫ్లాష్. ఏదో బలమైన కాంతి మొత్తం అటవీ దారిపై పడింది.
పిశాచులు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. రిషి పైకి చూశాడు. రోడ్డు మీద దూరంగా ఒక జీప్ లైట్లు స్ట్రైట్గా అతని మీద పడుతున్నాయి. ఆ జీప్ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ కిందకి దిగుతూ అరవసాగాడు. అక్కడే నిలబడు. ఆ దారి ప్రమాదకరం. చాలామంది కనిపించకపోతున్నారు. రిషి ఊపిరి పీల్చుకున్నాడు. పోలీసు లైట్ వాళ్ల మీద పడుతోంటే ఆమె, పిల్లలు మెల్లగా వెనక్కు తగ్గి చెట్ల మధ్యలోకి అదృశ్యమయ్యారు. అయితే అదృశ్యమయ్యే ముందు ఆమె చివరిసారిగా రిషిని చూసి చెప్పింది, రేపు రాత్రి దారి మళ్లీ తెరుచుకుంటుంది. రిషి కాళ్ళు వణకసాగాయి. ఆమె నవ్వు, పిల్లల నవ్వు అన్నీ చెట్లలో మార్మోగుతూ మాయమయ్యాయి. పోలీస్ అతడిని జీప్కి ఎక్కించాడు. కాని రిషి మాత్రం ఒకటే ప్రశ్న ఆలోచిస్తున్నాడు, నాకు ఎందుకు కాల్ చేసింది? నన్నే ఎందుకు పిలిచారు? అతనికి తెలియని నిజం. ఒక ట్విస్ట్ మాత్రం ఇంకా బయటపడలేదు. పోలీస్ జీప్ నెమ్మదిగా గ్రామం వైపు దూసుకెళ్తోంది. రిషి ఇంకా వణుకుతూనే ఉన్నాడు. తన చేతులు వదలనట్టుగా బిగించి ఉన్నాయి. ఆఫీసర్ అతడిని చూసి అడిగాడు, ఏం చూశావు అక్కడ? చాలామంది ఇలా షాక్లో కనిపించారు. రిషి నోరు తెరిచినా మాట రావడం లేదు. ఆమె చివరిగా చెప్పిన మాటలు చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. రేపు రాత్రి దారి మళ్లీ తెరుచుకుంటుంది. జీప్ గ్రామంలోకి వచ్చేసరికి ఒక పాత ఇంటి దగ్గర ఆఫీసర్ బ్రేక్ వేశాడు. ఇక్కడ దిగు. నీకు ఎవరో కలవాలి. రిషి ఆశ్చర్యపోయాడు. ఎవరండి? ఆఫీసర్ ఒక్క మాట లేకుండా తలుపు తట్టాడు. కొద్దిసేపటికి ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు. తెల్లటి జుట్టు, వణుకుతున్న చేతులు, కళ్లల్లో విచిత్రమైన భయం. ఆ వృద్ధుడు రిషిని ఒకసారి చూసి వెంటనే తలనీలాలాగా ఊపేశాడు. అతడే. ఇదే రాత్రి దారి తెరుచుకున్నప్పుడు పిలిపించిందే. రిషి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఎవరు? ఎవరు పిలిచారు నన్ను? అని తీవ్రంగా అడిగాడు. వృద్ధుడు లోపలకు తీసుకెళ్లి ఒక పాత ఫోటో చూపించాడు. ఆ ఫోటోలో ఒక మనిషి, ఒక మహిళ, 3 పిల్లలు. అదేవారు. వృద్ధుడు కంపించే గళంతో చెప్పాడు, వాళ్ల భర్త రామకృష్ణ, నా కొడుకు. రిషి కళ్ళు విప్పార్చాడు. మీ కొడుకా? అయితే ఆయన ఎక్కడా? వృద్ధుడు ఏడ్చేశాడు. అదే దారి, అదే స్థలం. అతడే వాళ్లని వదిలి పారిపోయాడు. అతడే వాళ్ల చావుకు కారణం. అతడే ప్రతి సంవత్సరం వాళ్ల చేతికి. గళం ఆగిపోయింది. రిషి మనసు బెంబేలెత్తింది. పోలీసు ఆఫీసర్ అతడి భుజంపై చెయ్యి పెట్టి అన్నాడు, నిన్ను పిలిచింది వాళ్ల ఆత్మ కాదు. వాళ్లను వదిలేసిన అతడే నిన్ను పిలిచాడు. రిషి కొంపముంచేలా షాక్ అయ్యాడు. ఏం అంటే? ఓ ఏడాది క్రితం రోడ్డు దగ్గర మిస్సింగ్ అయిన ఫోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది. కలసి మెల్లగా అన్నట్టు వినిపించింది. మన ఇంటికి రా. దారి చూపించు. వృద్ధుడు నేలపై కూర్చుని ఏడుస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ బయటికి పరుగెత్తడానికి ప్రయత్నిస్తుంటే తలుపు ఒక్కసారిగా శబ్దంతో మూసుకుపోయింది. అన్నీ మూసుకుపోయాయి. ఎక్కడికీ దారి లేదు. రిషి మళ్లీ వణుకుతూ అడిగాడు, మీరు నన్నెందుకు పిలుస్తున్నారు? మీ అమ్మ, మీ నాన్నతో నాకు ఏముంది? ఒక క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత చీకటిలోని విజయ్ గొంతు దగ్గరికి వచ్చి నిట్టూర్చినట్టు, నువ్వు కూడా ఆ రాత్రి మమ్మల్ని చూశావు. రిషి మెదడులో ఒక మిన్ను మెరిపింది. 3 నెలల క్రితం ఆ ఒక్క రాత్రి తను బైక్ ఆపినప్పుడు చెట్ల మధ్యలో ఒక చిన్న ఆకారం కదలడం కనిపించింది. తనకు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని అడిగిన గట్టి గుర్తుంది. కాని సమాధానం రాక అతను వెనక్కి వెళ్ళిపోయాడు. విజయ్ దగ్గరికి వచ్చి అతని శ్వాస రిషి మెడను తాకింది. అప్పుడు నువ్వు మళ్లీ రావాలి. కాని నువ్వు పారిపోయావు. రిషి కళ్ళు విప్పార్చాడు. అంటే ఆ రోజు నేను సాయం చేసి ఉంటే మీరు
విజయ్ తల ఊపాడు. ముఖం లేదైనా అవును అన్నాడని అర్థమయ్యింది. పిల్లల నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. చిన్న పాదాల శబ్దం గదిలో తిరుగుతున్నట్లు వినిపించింది. మరుసటి క్షణంలో కొవ్వొత్తి మినుగురు ఒక్కసారిగా వెలిగింది. ఆ వెలుతురులో రిషి చూసిన దృశ్యం అతని ప్రాణం గొంతులోనే ఆగిపోయేలా చేసింది. గదిలో నేలపై ముగ్గురు పిల్లల శరీరాల నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాని వాళ్లకు నీడలు నేలపై పడడం కాకుండా నీడలే పిల్లలను చూస్తున్నట్టుగా కదులుతున్నాయి. విజయ్ మెల్లగా అడిగాడు, అన్నయ్యా, నువ్వు మా ఇంటికి దారి చూపిస్తావా? వృద్ధుడు కేక వేశాడు. వారిని తీసుకెళ్తే నీవు తిరిగి రాలేవు బాబూ. పోలీస్ ఆఫీసర్ తలుపును బలంగా తడుముతున్నాడు. దాన్ని చేయకూడదు. వాళ్ళు నిన్ను కావాలి, దారి కాదు. రిషి చెమటల్లో తడిసిపోతున్నాడు. అతని ముందు పిల్లలు ముగ్గురు. వారి నీడలు, చీకటి శ్వాసలు. విజయ్ చేతిని ముందుకు చాచి అన్నాడు, మా అమ్మ ఎదురుచూస్తోంది. రాత్రి ముగిసేలోపే రా. గది ఒక్కసారిగా చల్లగా మారింది. రిషి కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. అతని చుట్టూ పిల్లల కాలు చప్పుళ్ళు గట్టిగా వినిపిస్తున్నాయి. వృద్ధుడు కేకలు, పోలీసు శబ్దాలు అన్నీ దూరమవుతున్నాయి. పిల్లలు రిషిని తాకబోతున్న క్షణం తలుపు బయటనుంచి ఒక మహిళా గొంతు స్పష్టంగా వినిపించింది. రిషి, తలుపు తెరుచుకో. వెంటనే బయటికి రా. ఆ గొంతు అతనికి బాగా తెలిసినది. చాలా తెలిసినది. అతని శరీరం ఒక్కసారిగా లేచింది. అది అతని చెల్లి స్రవంతి గొంతు. స్రవంతి ఇక్కడ ఎలా? ఆమెకు ఈ దారి గురించి ఎలా తెలుసు? చీకటిలో పిల్లలు ఒక్కసారిగా ఆగిపోయారు. విజయ్ తిరిగి తలుపు వైపు చూడగా అతని నీడ కదలడం ఆపేసింది. ఏదో పెద్ద విషయం జరగబోతోంది. ఆ మూడు ముఖం లేని పిల్లలు చెట్ల నీడల్లోకి నెమ్మదిగా వెనక్కి నడుస్తూ అదృశ్యమవుతున్నారు. రిషి గుండె ఢల్లుమంది. ఇంకా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అతడు ఒక్కసారిగా బైక్ను స్టార్ట్ చేశాడు. ఈసారి బైక్ ఏ శబ్దం లేకుండా ఒక్కసారిగా స్టార్ట్ అయ్యింది. శబ్దం లేని ఇంజిన్, చీకటిలో వెలిగే ఒకే హెడ్లైట్, మరియు అతడే తప్ప ఈ రోడ్డుపై ఇంకెవరూ లేరన్న భయంకర నిశ్శబ్దం. బైక్ పరుగెత్తుతున్నా రిషి వెనుక నుంచి ఓ చల్లటి గాలి అతని చెవిలోకి దూసుకువచ్చింది. ఎక్కడికి పోతున్నా? నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్తానన్నావు కదా. అయితే వెనుక సీట్లో ఎవ్వరూ కనిపించలేదు. కాని వాసన మాత్రం వచ్చింది. తడి నేల వాసన, చిక్కని రక్తం వాసన, ఎక్కడో పాడైపోయిన మట్టికట్టెల వాసన. రిషి భయంతో తల తిప్పబోతుండగా ఒక్క క్షణంలో బైక్ హ్యాండిల్ రెండు పక్కల నుంచి చల్లటి పిల్లల చేతులు అడ్డంగా పట్టేశాయి. రిషి కేక వేశాడు, ఎవరు? ఎవరు? వదిలివేయండి. బైక్ హెడ్లైట్ వెలుతురు ఆగిపోయింది. చీకటి. మరలా ఆ అసలు చీకటి. ఏకంగా బైక్ ముందే ఏదో నిలబడి ఉంది. రిషి గుండె ఆగిపోతుందనిపించింది. ఒక చిన్న అమ్మాయి ఆకారం. మొత్తం శరీరం మట్టితో కప్పబడి. ఆమె రెండు కళ్ల దగ్గర గుంటలు. ముఖమంతా చిరిగిపోయింది. అమ్మాయి తల మెల్లగా రిషి వైపు వంచుకుంది. మా అమ్మని, మా ఇంటిని దొంగతనం చేసిన వాళ్లే. నాకు దారి చూపమన్నది. రిషి మాటలు రావడం లేదు. తాను అర్థం చేసుకునేలోపే ఆ చిన్న అమ్మాయి మట్టితో కప్పిన చేతిని ముందుకు చాచి బైక్ హ్యాండిల్ను పట్టుకుంది. చల్లటి చేతి స్పర్శ అతని రక్తాన్ని గడ్డకట్టించింది. నీకు నిజం చెప్పాలి రిషి అని ఆ అమ్మాయి గుసగుసగా చెప్పింది. రిషి ఆశ్చర్యంగా అడిగాడు, ఏ నిజం? అమ్మాయి తల పూర్తి ఎత్తుకు ఎత్తి ఆమె గుంటలైన కళ్లలో నుంచి నల్లని నీరు కారుతూ చెప్పింది, నువ్వు ఈ రోడ్డు మీద ఆ రోజు ఏం చేశావో నాకు తెలుసు. రిషి చెమటలు కారాయి. ఆ మాటలు అతనిలో ఇంకో అసహ్యమైన జ్ఞాపకంను కదిలించాయి. ఆమె మెల్లగా అడిగింది, ఆ రాత్రి మా ఇంటి ముందు
ఎవరో కేకేశారు కదా. ఆ కేక ఎక్కడనుంచి వచ్చింది రిషి. రిషి చేతులు వణుకుతున్నాయి. బైక్ ఆగిపోయింది. చుట్టూ మళ్లీ నిశ్శబ్దం. ఆ అమ్మాయి దగ్గరికి వంగి మెల్లగా చెప్పింది. నీవే చెబుతావా? లేక నేను చూపించాలా? రిషి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. మట్టితో కప్పబడిన ఆ చిన్న అమ్మాయి రిషి ముఖానికి దగ్గరగా వాలి చూస్తోంది. ఆమె శ్వాస చల్లగా, ఆమె గళం మట్టి కోసుకునే శబ్దంలా. రిషి ఆ రాత్రి మా ఇంటి దగ్గర కేక వేసింది. ఎవరో కాదు, నువ్వే వినా. అది మా అమ్మ చివరి కేక. రిషి శరీరం ఒక్కసారిగా వైదొలగింది. నేను ఏమీ చేయలేదు. నిజం అని క్రమంగా వెనక్కి జారుతున్నాడు. కాని ఆ అమ్మాయి మట్టి చేతులు ముందుకు వచ్చి అబద్ధం అని గుసగుసగా పలికింది. అకస్మాత్తుగా రోడ్డంతా తెల్లగా పొగ నింపుకుంది. ఆ పొగలో ఏదో స్మృతి స్పష్టమవుతోంది. బైక్, వర్షం, రాత్రి. రిషి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నాడు. ముందు చిన్న పక్కదారి. అక్కడ పాడైపోయిన ఒక ఇంటి దగ్గర కాంతిలేని దీపం. ఒక స్త్రీ బయటకు పరుగెత్తి వస్తోంది. కేకతో, భయంతో. రిషి గుండె బలంగా కొట్టుకుంది. అతను గట్టిగా అరుస్తూ, ఆపు! అది నిజం కాదు. అదేదో నాకే కనిపిస్తుంది. కాని ఆ అమ్మాయి చెప్పింది. ఇది నీ కళ్ల ముందు ఉన్న నిజం. నువ్వు దాన్ని మర్చిపోయా. లేదా మర్చిపోయినట్టు నటించా. స్మృతి కొనసాగుతుంది. ఆ స్త్రీ రోడ్డు మధ్యకి వచ్చినప్పుడు రిషి బ్రేక్ వేయలేకపోయాడు. బైక్ స్కీడ్ అయింది. ఒక పెద్ద శబ్దం. చీకటి. ఆ స్త్రీ నేలపై పడిపోయి ఉంది. తల దగ్గర రక్తం. రిషి బైక్ నుంచి లేచి ఏడుస్తూ, అది పొరపాటు. నేను భయపడ్డాను. ఎవరికీ చెప్పలేకపోయాను. అమ్మాయి అతని మాటలు వినకుండా ముందుకు వచ్చింది. మా అమ్మను ఢీ కొట్టింది నువ్వు. మాకు చెప్పకుండా పరారయ్యా. ఆ రాత్రి మా ముగ్గురు ఇక్కడే రోడ్డుపై చీకట్లో ఉంటూ ఆమెని తిరిగి రమ్మని వేచి చూశాం. అమ్మాయి గళం ఒక్కసారిగా లోతుగా మారింది. నీ వల్ల మా అమ్మ చనిపోయింది రిషి. మేము 3 పిల్లలు అమ్మని వెతుకుతూ ఈ రోడ్డులో చీకటిలోనే కారు ఢీకొట్టి చంపేసింది. రిషి కాళ్ళు నిలబడలేక వణుకుతున్నాయి. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. నన్ను క్షమించండి అని కేకేస్తూ నేలపై కూర్చున్నాడు. అమ్మాయి నెమ్మదిగా అతని మీదకి వాలి ఆమె గుంటలైన కళ్లలో చీకటి నీరు తిరుగుతూ, క్షమా! నువ్వు మమ్మల్ని ఈ చీకటిలో విడిచిపెట్టావు కదా. ఇప్పుడు నువ్వు మా వెంట రావాలి. రోడ్డు మధ్య ఒక్కసారిగా చక్కర్లా పిల్లల నవ్వులు వినిపించాయి. 3 వేర్వేరు దిశల నుంచి, 3 వేర్వేరు స్వరాల్లో. చీకటి నుంచి 3 చిన్నపిల్లలు బయటకు వస్తున్నారు. అదే ముఖంలేని, అదే నేలమీద లాగినట్టున్న కాళ్ళు. వాళ్లు రిషిని చుట్టుముట్టారు. అమ్మాయి అతని చెవికి దగ్గరగా చెప్పింది. మా అమ్మ ఎలా కేకేసిందో చూపిస్తా రిషి. రిషి కేకతో లేచాడు. వెంటనే చీకటి అతన్ని పూర్తిగా మింగేసింది. చీకటి రిషిని పూర్తిగా మింగేసింది. అతడు ఏమీ కనిపించని బ్లైండ్నెస్లో ఊపిరాడని స్థితిలో ఉన్నాడు. ఎక్కడో దూరంలో ఒక మహిళ కేక. పిల్లలు ఎక్కడున్నా? అది ఆ అమ్మవాణి. దీనితో రిషి శరీరం గడ్డకట్టిపోయింది. చీకటిలో చిన్న చిన్న అడుగుల శబ్దాలు. 1 కాదు, 3. తర్వాత చిన్నపిల్లల చిరునవ్వులు. రోమాలు నిక్కబొడుచుకునేలా. అకస్మాత్తుగా ఒక వెలుగు వెలిగింది. జిగేలు వెలుగు కాదు. అది ఒక లాంతరు. మట్టితో కప్పిన ఆ అమ్మవాడు తన గాయాలతో ఒక చేతిలో లాంతరు పట్టుకుని నిలుచుంది. ఆమె కళ్లలో నెమలిన నీరు తిరుగుతోంది. ఆమె గళం పగిలిన రేడియోలా. రిషి
ఇదే మా ఇల్లు. రిషి ముందుకు చూశాడు. చీకటి నుంచి ఒక పాడైపోయిన ఇల్లు బయటపడింది. అరగిపోయిన గోడలు, కిటికీలో వేలాడుతున్న ఎండిపోయిన బట్ట, తలుపుపై రక్తపు గీతలా ఏదో ఏడాది నంబర్. అమ్మాయి మెల్లగా చెప్పింది. ఇక్కడే మా అమ్మ రోడ్డుపై పడిపోయింది. 3 పిల్లలు రిషి చేతులు, కాళ్ళు, ఛాతీపై చల్లగా తాకుతూ మమ్మల్ని ఎందుకు వదిలిపోయావ్ రిషి? అమ్మ కోసం ఎందుకు ఆగలేదమ్మా? నీవు మా ముందు నుంచి ఎందుకు పారిపోయా? వాళ్ల చిన్న చిన్న శరీరాలు చీకటిలో మెరుస్తూ, కళ్ల స్థానంలో గుండ్రని రంధ్రాలే. రిషి అరవడం కూడా రాకుండా బిక్కబోడుచుకుంటున్నాడు. అమ్మాయి ఒక్కసారిగా లాంతర్ను పక్కన పెట్టి, అతని ముందు నిలబడి, ఇప్పుడు నువ్వు మా అమ్మలా కేక వేయాలి. రిషి వణుకుతూ, దయచేసి నన్ను వదిలేయండి. నేను పొరపాటే చేశాను. అమ్మాయి నిశ్శబ్దంగా అతని ముఖం పట్టుకుని దగ్గరకు తీసుకుంది. పొరపాటు చేశా. కాని శిక్ష మాత్రం మిగిలి ఉంది. అందరు పిల్లలు కలిసి వారి చల్లటి వేళ్లను రిషి గొంతు మీద బిగించారు. వారి చేతులు మానవ చేతులు కాదు. అవి చీకటి, మట్టి, రక్తం కలిసిపోయి రూపొందిన అసుర చేతులు. రిషి చివరి శ్వాసతో కేక వేశాడు. నేను నిజం చెప్పాలనుకున్నా. దయచేసి. కాని ఆ మట్టి అమ్మాయి చివరిగా చెప్పింది. మాకు నిజం కాదు రిషి. మాకు నువ్వు కావాలి. 3 పిల్లలు అతన్ని చీకటిలోకి ఈడ్చేస్తుండగా వెంటనే కొండ దారి మొత్తం ఒక భారీ శబ్దంతో వెలిగిపోయింది. ఒక ట్రక్ రారి దగ్గరలో సందడి. క్లాక్సన్ పెద్దగా. శబ్దంతో ఒక్కసారిగా చీకటి చీలిపోయింది. రిషి గుండెల్లోకి ఒక పెద్ద లైటు వచ్చి పడినట్టయింది. అతను ఆకస్మికంగా కళ్లను తెరిచాడు. అతడు రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. బైక్ పక్కనే. చుట్టూ ఎవరూ లేరు. కాని అతని మెడపై పిల్లల వేళ్ల ముద్రలు స్పష్టంగా ఉన్నాయి. చర్మం నీలం రంగులోకి మారిపోయింది. బైక్ కిక్ కొట్టగానే స్టార్ట్ అయింది. అసలు సమస్య ఏమీ లేదు. అతడు వణుకుతూ బైక్ ఎక్కి గ్రామం వైపు పరిగెత్తించాడు. కాని కొన్ని సెకన్ల తర్వాత అతను వినిపించింది. బైక్ వెనుక నుంచి పిల్లల స్వరం. రిషి, ఎక్కడికి పోతున్నా? మన ఇంటి దారి ఇంకా పూర్తి కాలేదు. బైక్ వెనుక సీట్లో, హెడ్లైట్ కాంతిలో, మట్టితో కప్పిన చిన్న అమ్మాయి మళ్లీ కూర్చుని ఉంది. ఆమె రక్తపు నవ్వు మెల్లగా విస్తరించింది. బైక్ వెనుక సీట్లో కూర్చుని ఉన్న ఆ చిన్న అమ్మాయి మట్టిపోరలు ఊడిపోకుండా అంటి ఉన్నట్టు, గుంటలైన కళ్లలో నల్లని నీరు తిరుగుతూ. రిషి శరీరం అలా గడ్డ కట్టిపోయింది. అతను మాట కూడా రానంత భయంతో. ఏం కావాలి నీకు? అమ్మాయి తల వంచి చిరునవ్వు లాంటి భయంకర వంపుతో చెప్పింది. నీతో చివరి దారి వెళ్ళాలి రిషి. బైక్ స్వయంగా ముందుకు సాగుతూ ఉంది. రిషి చేతులు హ్యాండిల్ పట్టుకున్నా అతడు నడపడం లేదు. వెనుక నుంచి ఆ పిశాచి పిల్లల నవ్వులు, అవి మనుషుల నవ్వులు కావు. చిన్న చిన్న గొంతుల్లో బిగుసుకుపోయిన కేకల శబ్దం. ఆ దారి రిషికి బాగా తెలుసు. అతను ఎప్పుడూ గుర్తు చేసుకోకుండా దాటిపోయే చీకటి పక్కదారి. వెళ్లాల్సిన అవసరం లేకపోయినా బైక్ స్వయంగా ఆ దారిలోకి తిరిగింది. అమ్మాయి నెమ్మదిగా చెప్పింది. ఒక్క రాత్రి నువ్వు మా అమ్మకి సహాయం చేసి ఉంటే మేమింకా జీవించి ఉండేవాళ్లం. అకస్మాత్తుగా బైక్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. ముందు పాడైపోయిన ఒక చిన్న ఇల్లు. తలుపు పగిలి వేలాడుతోంది. లోపల దీపం, వెలుగు ఏమీ లేదు. కాని లోపలి చీకటి వెలుతురు ఉన్నట్టుంగా కదులుతోంది. అమ్మాయి అతని భుజంపై చెయ్యి పెట్టింది. చల్లగా. రాయిలా. లోపలకి రా రిషి. అక్కడే నీ నిజమైన శిక్ష ఉంది. రిషి వణుకుతూ, దయచేసి నన్ను ఇలా చేయొద్దు. నేను నిజంగా క్షమాపణ అడుగుతున్నా. అమ్మాయి గొంతు ఒక్కసారిగా లోతుగా మారింది. క్షమ కోరడానికి ఇది చాలా ఆలస్యం, అందులో పూర్తిగా చీకటి. కాని అతను ఎవరో తనను చూస్తున్నారన్న భావన. ఒక సన్నని కాంతి వెలిగింది.
ఆ కాంతిలో కనిపించింది ముగ్గురు పిల్లల చిన్న జ్ఞాపకాలు. తిన్నావని ఉంచిన పాత్రలు, పాడైపోయిన స్కూల్ బ్యాగు, ఒక అమ్మవారి పాత చీర. రిషి కళ్ళు నీరెత్తాయి. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. అది చెప్పగానే చీకటిలో ఎవరో నెమ్మదిగా ఊపిరి తీసుకున్న శబ్దం. నీవు నన్ను ఢీకొట్టినప్పుడు నేను బ్రతికి ఉన్నాను రిషి. ఒక్కసారిగా చీకటిలోనుంచి ఒక ఆడపిశాచి బయటకు వచ్చింది. అది ఆ మట్టిపొరలు ఉన్న అమ్మ కాదు. ఆమె అమ్మ. రోడ్డుపై పడినప్పుడు ఉన్నట్టుగానే రక్తంతో తడిసిన ముఖం, ఒక కంటి నుంచి రక్తం కిందకి కారుతూ. ఆమె రిషి వైపు నడుస్తోంది. నీవే నన్ను రోడ్డుపై వదిలి వెళ్ళిపోయా. రిషి వెనక్కి తగ్గుతున్నాడు, కాని అతని కాళ్ళు కదలట్లేదు. అమ్మ ఇద్దరు పిల్లలను పిలిచింది. మొదట అతడి గొంతు తీసుకురండి. ముగ్గురు పిల్లలు నవ్వుతూ అతని వైపు పరిగెత్తారు. చిన్న చిన్న చేతులు అతని కాళ్ల చుట్టూ, ఛాతి చుట్టూ చుట్టుకుంటూ. మట్టి, చీకటి, మరణవాసన మొత్తం అతన్ని కమ్మేసింది. రిషి చివరి శ్వాసతో కేక వేశాడు. దేవుడా, దయచేసి నన్ను కాపాడండి. అమ్మ ఒక్కసారిగా అతని మెడను పట్టుకుని మెల్లగా చెప్పింది. నీవు నా పిల్లల్ని యావత్తూ జీవితమెంత పెంచాలో ఇప్పుడు వాళ్ళు నిన్ను పెంచుతారు. మూడు పిల్లలు కలిపి వారి గుంతలాంటి కళ్లతో రిషిని చూస్తూ, నువ్వు ఇక మాలో ఒకడివి అని చెప్పిన క్షణంలో చీకటి బిగుసుకుని రిషిని పూర్తిగా మింగేసింది. రోడ్డుపై బైక్ మాత్రం వెలిగిపడి నిశ్శబ్దంలో ఉంది. వెనుక సీట్లో మట్టితో కప్పిన చిన్న అమ్మాయి కూర్చుని మెల్లగా నవ్వుతోంది. చీకటి రిషిని పూర్తిగా మింగేసిన తర్వాత అన్నీ ఒక్క క్షణంలో నిశ్శబ్దమయ్యాయి. గాలికూడా కదలలేదు. అతని కళ్ల ముందు ఏదో నల్లని పొగ మాత్రమే తిరుగుతోంది. ఆ నల్ల పొగలోంచి మూడు చిన్న పిల్లలు బయటకు వచ్చారు. ముఖం లేని ముఖాలు, గుంటలైన కళ్ల గోతులు. వారి చిన్న శరీరాల నుంచి మట్టి రాలుతోంది. వాళ్లు చుట్టూ తిరుగుతూ ఒకే మాట చెబుతున్నారు. ఇప్పటినుంచి నువ్వు మా వెంటనే ఉంటావ్ రిషి. రిషి ప్రయత్నించాడు, ఆవేశంగా, భయంతో. నన్ను విడిచిపెట్టండి. నేను మారిపోయాను. నేనిప్పుడు నిజంగా పశ్చాత్తాపపడ్డున్నా. దయచేసి. అయితే మూడు పిల్లలు నవ్వడం మొదలుపెట్టారు. చిన్న చిన్న గొంతుల్లోనుంచి వచ్చే పగిలిన బొమ్మల నాదంలాంటి నవ్వు. ఒక్కసారిగా చీకటిలో ఒక బిగ్గర కేక. పిల్లలు, ఆపు. అది ఆ అమ్మమ్మ వాణి. ఆమె మట్టి శరీరం, రక్తంతో తడిసిన ముఖంతో ముందుకు వచ్చింది. కాని ఈసారి ఆమె కళ్లలో కోపం కాదు, ఏదో విచారం, ఏదో నిస్సహాయత. ఆమె మెల్లగా పిల్లలకు చెప్పింది. వాడు మనపై చేసినది తప్పే. కాని ప్రతివాడికి శిక్ష ఇవ్వడం మనకే శాపమవుతుంది. ముగ్గురు పిల్లలు ఆగిపోయారు. వాళ్ల ముఖాల్లో గందరగోళం. తెరచాపినట్టుగా ఒక్కసారి నిశ్శబ్దం. అమ్మ మెల్లగా రిషి దగ్గరకు వచ్చింది. ఆమె చల్లటి చేయి రిషి తలపై వేసింది. నువ్వు తప్పు చేశావ్ రిషి. కాని నీలో భయం ఉన్నంతవరకు నీ లోపల పశ్చాత్తాపం ఉంది. ఆమె గళం చీకటిలో ప్రతిధ్వనిస్తూ, భయం ఉన్నవాడు ఇంకా మనిషే. రిషి కళ్లలో నీళ్లు తెప్పించాయి. అతను వణుకుతూ, అమ్మా, నన్ను క్షమించండి. నేను మీ పిల్లలను. మీను ఎలా ఉన్నారో చూడగానే నా ప్రాణం వణికిపోయింది. అమ్మ తన చిన్ని పిల్లలను చూసి చెప్పింది. మన మార్గం ఇప్పుడు రాత్రి కాదు పిల్లలు. మన దారి ఇప్పుడు వెలుగువైపు. అది చెప్పగానే మొదటి పిల్ల కళ్ల గోతుల్లో తెల్లని వెలుగు వెలిగింది. రెండవ పిల్ల ముఖం నుంచి మట్టి రాలిపడింది. మూడవ పిల్ల చిన్న చేతులు మానవ చేతుల్లా మారాయి. అమ్మ వారిని కౌగిలించుకుంది. ఆ నలుగురిని తెల్లని పొగ పూర్తిగా చుట్టుకుంది. అది పొగ కాదు, వెలుగు. పాపం, పగ, బాధ అన్నీ కరిగిపోతున్నట్టు. వాళ్ల నలుగురూ మెల్లగా ఆ వెలుగులో కలిసిపోయారు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.